హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలంటూ ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ గత కొంతకాలంగా పెండింగ్ లో పడింది. భారత్ మాల పరియోజన ఫేజ్ 1 లో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్ల మేర తలపెట్టారు. ఈ ప్రాజెక్టు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు 1935 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 1459 హెక్టార్ల భూసేకరణ పురోగతిలో ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. కృప ఇదే తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే దావోస్ వేదిక కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం ఇప్పటికే అక్కడ సమీక్షలు చేస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా పెట్టుబడులు ఆకర్షించడం కోసం ఇక్కడ ఉన్న వనరులు అనేది కూడా ఇక్కడ చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పరిశ్రమలకు అన్నిటికీ కూడా ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటేనే చాలా ఈజీగా మూవ్ కావడానికి ఉంటుంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూరా ఔటర్ రింగ్ రోడ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక పెద్ద అసెట్ గా ఉంది కాబట్టి దానికి మళ్ళా ప్రత్యేకంగా ఇంకొక రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా కాలం నుంచి ఒక ప్రతిపాదన ఉంది. అయితే మొత్తం దీనికి మొదటి విడతన భారత్ మాల ఫేజ్ 1 లో భాగంగా 158 కిలోమీటర్ల మేర దీన్ని ఒక రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మంచిగా. అయితే ఈ ఫేజ్ ను కూడా మనం చూసినట్లయితే ఉత్తరం దక్షిణం 2 భాగాలుగా డివైడ్ చేసిన పరిస్థితిని ఒకవైపు అక్కడ మెదక్ ప్రాంతం నుంచి గజ్వేల్ ఆ రూట్ నుంచి కూడా భువనగిరి వరకు ఒక ఫేజ్ 1 ఉత్తరం సైడ్ నుంచి అక్కడ నుంచి చేయాలని ఒక ప్రతిపాదన ఉంది. మరొకటి కూడా ఇక్కడ షాద్ నగర్ ఈ రూట్ నుంచి కూడా కల్వకుర్తి షాద్ నగర్ ఈ రూట్ నుంచి కూడా మరోవైపు ఇంకో కంప్లీట్ చేయాలని ఒక ఆలోచన ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో కాస్త నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో కంప్లీట్ కాలేదంటూ కూడా ఈ రోజు రివ్యూ సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి అధికారుల దగ్గర చేసిన కామెంట్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఈ ప్రాజెక్ట్ సంబంధించి 1935 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంటే ఇప్పటి వరకు 1459 హెక్టార్ల భూసేకరణ మాత్రం పురోగతిలో ఉంది. అది ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. ఇంకా మిగతా వాటి అంశానికి సంబంధించి కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఉత్తరం సంబంధించి అంతా కూడా దీనికి సంబంధించి ఈ ల్యాండ్ భూసేకరణ ఏదైతే ఉందో ఆ భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సగం వాటా భరించాల్సి ఉంటుంది. మిగతా సగం కేంద్ర ప్రభుత్వం భరించేది ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పదే చేసినప్పటికీ గత ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇది కంప్లీట్ కాలేదంటారు. దీన్ని కంప్లీట్ చేయాలంటూ కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పడం. మరోవైపు దక్షిణ భాగం ఏదైతే షాద్ నగర్ ఈ రూట్ ఉంటుందో ఈ రూట్ కు సంబంధించి దీన్ని నేషనల్ హైవేగా ప్రతిపాదిస్తూ దీన్ని కూడా కంప్లీట్ చేయాలి. దీనికి సంబంధించి కూడా ల్యాండ్ అనేది పూర్తి స్థాయిలో త్వరతగతిన పూర్తి చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక వ్యూ పాయింట్ ఆఫ్ అయితే ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా కూడా అర్బన్ తెలంగాణ మొత్తం తెలంగాణకు సంబంధించి 3 డివైడ్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా కూడా అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్ అవతల నుంచి అంటే ఔటర్ రింగ్ రోడ్ ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే కొత్తగా ప్రతిపాదన చేస్తున్నారో ఆ రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఇది సెమీ అర్బన్ తెలంగాణగా అంటే ఇక్కడ కూడా కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసేటట్టుగా కూడా ప్లాన్ చేయాలంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా రూరల్ తెలంగాణ కూడా విభజించి 3 క్లస్టర్ గా విభజించి పరిశ్రమలకు ఏ పరిశ్రమలకు అయితే ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో ఆ పరిశ్రమలు అక్కడక్కడ ఏర్పాటు చేసేటట్టుగా కూడా దీన్ని ప్లాన్ చేయాలని కూడా అధికారులకు దిశానిర్దేశం చేసింది. మొత్తం మీద ఈ ల్యాండ్ సేకరణ అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో త్వరతగతిన ల్యాండ్ భూసేకరణను పూర్తి స్థాయిలో చేయాలంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి సాధ్యమైనంత త్వరలో దీన్ని పూర్తి స్థాయిలో 3 నెలల్లో రాబోయే 3 నెలల్లో దీన్ని పూర్తి భూసేకరణ చేయడంతో పాటు ఇక్కడ ఏదైతే మొదటి విడతకు సంబంధించి ఫేజ్ 1 లో రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలనుకుంటే దానికి టెండర్లు కూడా పిలవాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పొచ్చు. కృప. ఓకే రైట్ ప్రతాప్.